ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు. త్వరలోనే నేతన్నకు భరోసా, చేనేతలకు ఏడాదికి 25,000 చొప్పున అందజేత. సో ఇప్పుడే మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకానికి త్వరలో అమలు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 చొప్పున అందిస్తామన్నారు. ఇందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని వివరించారు. వారి ఆరోగ్య భద్రతకు యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తున్నట్లు కూడా చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే త్వరలో తీపి కబురు అందుతుందని వెల్లడించారనమాట. అమరావతిలోనే చేనేత హస్తకళ మ్యూజియం ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో మరో కీలక పథకానికి సంబంధించి అడుగులైతే ముందుకు పడుతున్నాయి. ఒక్కొక్క చేనేతకు కూడా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు. తొందరలోనే దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తామని చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలోని. ఒక లైక్ చేయండి. ఇలాగే తాజా పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.